ఏది జరిగినా నీ మంచిగా వచ్చింది. అది నష్టం జరిగినా నీ మంచిగా వచ్చింది. కొద్ది రోజుల తర్వాత నీకు అర్థమైంది. నువ్వు నీ చేతిలోకి రాకుండా ఒకటి జారిపోయినా సరే చివరికి చూసుకుంటే అది నీ మంచిగా వచ్చి ఉంటది. నువ్వు ఫెయిల్ అయినా కూడా నీ మంచిగా వచ్చి ఉంటది. అది నువ్వు పాస్ అయినా నీ మంచిగా వచ్చి ఉంటది. నువ్వు గెలిచినా నీ మంచిగా వచ్చింది. నువ్వు ఓడిపోయినా కూడా చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే అది నీకు ప్లస్ అయి ఉంటది, మైనస్ కాదు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చిన కృప. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని జరగని మేలుకే, గెలుపు మేలుకే, ఓటమి మేలుకే, నిలకడ మేలుకే, పడినా మేలుకే, నీ ఏడుపు మేలుకే, సంతోషం మేలుకే, నువ్వు పాస్ అయినా మేలుకే, ఫెయిల్ అయినా మేలుకే, గెలిచినా మేలుకే, ఓడినా మేలుకే.